వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతి హాస్టల్లో నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు. హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ప్రపంచంలో వింతైన రూపం ఖరీదైన స్కిల్ ప్రోస్ ట్రీస్ నర్సరీలో ప్రత్యేక ఆకర్షణ. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన 30 సెకండ్లకే కోమాలోకి వెళ్లిపోయిన రోగి. మహాకుంభమేళలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లిజ్నావా. హైదరాబాద్ కుషాయిగూడ డిపోలో పార్కింగ్లో ఉన్న 2 బస్సుల్లో ఒకసారిగా చెలరేగిన మంటలు. కొన్ని నిమిషాల్లోనే దగ్ధమైన బస్సులు. యాగంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, చిన్నారులపై నేరాలకు పాల్పడితే జీవిత ఖైదు, మరణశిక్ష. చిన్నారులు, మహిళలు, వృద్ధుల భద్రతకు ఇటు పోలీస్ శాఖ, అటు బాలల సంరక్షణ శాఖ కట్టుబడి ఉంది. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆధారాల పేరుతో నేర నిరూపణ అయితే చట్టపరంగా శిక్ష. చిన్నారులు, మహిళలు, వృద్ధులపై నేరాలకు పాల్పడితే జీవిత ఖైదీ, మరణశిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ నేరాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయబోతుందని బాలల సంరక్షణ కర్నూలు జిల్లా అధికారి టి శారద తెలిపారు. కర్నూలు నగరంలోని ఎన్టీఆర్ పేట సంకల్బాగ్లో భాష్యం పాఠశాలలో ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీ అభిప్రాయాలను మా దృష్టికి తేవడం, మీ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా మేము నిర్ణయాలు తీసుకోవడం ఈ జిల్లా యంత్రాంగం యొక్క పని. అవునా? 4 గంటలకు బెల్లు కొడతారు, టైం అవుతుంది నాకు తెలుసు. మీ ప్రిన్సిపాల్ గారు ముందే చెప్పారు. ఏది ఏమైనా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది కదా. కానీ అసలు విషయాలు తెలుసుకోకపోవడం కూడా తప్పు. అవునా? కాబట్టి చట్టాలను గురించి, మీకున్న హక్కులను గురించి వాటిని మీరు అవగాహన చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మేడం గారు ఫస్ట్లో అడిగినారు, పేపర్లో చూస్తారా, మీరు పేపర్ చదువుతారా అని. పేపర్ ఎంతమంది చదివినారు ఈరోజు? ఏమిటండి లౌకిక వేధింపులు అన్నారు. అవి ఏమిటి, ఎట్లుంటాయి అవి అనేది మీకు తెలియాలి. ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ మేము కలిసి వచ్చేటప్పుడు వాళ్ళు చెప్తుంటారు మీకు గుడ్ డ్రగ్స్, బ్యాడ్ డ్రగ్స్ ఇట్లాంటివన్నీ విన్నారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు లేదా పోతున్నారు, ఎవరన్నా మీకు ఒక సైగ చేసినట్లు కానీ, లేకపోతే కళ్ళతో చూసినట్లు కానీ, చేతితో సైగ చేసినటువంటి ఇటువంటివి జరిగినప్పుడు దానిని ఏమంటారంటే, ఒకసారి 2 సార్లు అయితే ఏదో పట్టించుకొని పోతారు. ఎక్కువసార్లు మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు అది లౌకిక వేధింపులు అని అంటారు. దాన్ని అట్టేటప్పుడు ఏం చేస్తారంటే, ముందుగానే దాన్ని నిరోధించడానికి కొన్ని చట్టాలు కూడా తెచ్చారు. ఎందుకంటే మీకు తీసుకోవడం జరిగింది. మనల్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలా, రక్షించుకోవాలా అనేది కూడా మీ అందరూ ఆలోచించాలా. మన మధ్యలో మన సార్ వాళ్ళు, మేడం వాళ్ళు కూడా ఉన్నారు. నాకు కొంచెం ప్రాబ్లం. ఈ కార్యక్రమాన్ని మన లీగల్ ఆఫీసర్ ఉన్నారు, తను నడిపిస్తారు. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్. ఎవరో చెప్తున్నారు వెనకాల శిక్ష ఏదో శిక్ష అని నిలబడుతుంది. బాలల పరిశీలన గృహం అంటే అబ్జర్వేషన్ హోమ్ అని చెప్పేసి ఉంటది అనమాట. అంటే అక్కడ కొన్ని రోజుల వరకు జనరల్గా శివాజీ మహారాజ్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షులు ఎం శ్రీహర్ష పిలుపునిచ్చారు. అందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. శివాజీ మహారాజు చరిత్ర చెప్పుకుంటే ఆయన 19 ఫిబ్రవరి 1630లో జన్మించారు. అతను మరాఠా యోధుడు. మరాఠా ప్రాంతానికి, దాని అస్తిత్వానికి, వాళ్ళ కల్చర్కు, వాళ్ళ భాషకు అన్నిటికీ కాపాడిన ఒక గొప్ప రాజు. అదేవిధంగా హిందూ ధర్మాన్ని కాపాడిన ఒక పోరాట యోధుడు.
అతని గురించి మనం ఒకసారి చెప్పుకుంటే ఆయన 50 సంవత్సరాలే జీవించినారు. కానీ 350 సంవత్సరాలైనా ఇప్పటికీ మనము దేశమంతటా ఆయనను ఒక హీరోగా కొలుస్తున్నాము అంటే కేవలం ఆయన రూలింగ్లో చేసిన ఒక గొప్ప పనులు. ఒక హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంతో పాటు ఆయన ఒక గొప్ప అడ్మినిస్ట్రేటరు, అందరికీ సమానంగా ఆయన పరిపాలనలో భాగంగా చేసుకొని ముఖ్యంగా ముస్లింల మీద పోరాడిన వ్యక్తి అయినప్పటికీ ఆయన దాంట్లో ముఖ్య శాఖలకు కూడా ముస్లిం వాళ్ళకి ఇచ్చి అందరం కలిసిమెలిసి ఉండాలని ఒక గ్రేట్ సింబల్గా ఆయన మన దేశానికి ఒక ఎగ్జాంపుల్లాగా నిలిచాడు. అదే కాకుండా ఆయన ఒక వారు గురించి చెప్పుకుంటే గొరిల్లా వారు కూడా ఆయననే ఇంట్రడ్యూస్ చేసి మనందరికి కూడా ఆదర్శంగా ఉన్న ఒక గొప్ప రాజు. అట్లాంటి రాజును చాలామంది ఒక సినిమా హీరో కంటే కూడా ఎక్కువ ఆరాధిస్తారు. చాలామంది బండ్లకు కానీ లేకపోతే వాళ్ళ వెహికల్స్కు ఫోన్లకు చాలామంది పోస్టర్ల రూపంలో పెట్టుకుంటున్నారంటే కేవలం ఆ రాజు చేసిన సేవల వల్ల. కాబట్టి ఇట్లాంటి ఆయన పుట్టినరోజు రోజున మనందరం ఆయన గురించి తలుచుకొని యువత కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ జీవితాల్లో కూడా పైకి రావాలని కోరుకుంటూ జై కర్నూలు, జై కేపీఎస్. పెద్దపల్లి జిల్లా రామగుండం జనగామ గ్రామంలోని లింగేశ్వర ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా అన్ని దేవాలయాలకు తూర్పున వెలిస్తే ఇక్కడ మాత్రం దక్షిణాన వెలిసింది. ఈ ఆలయానికి పురాతన గ్రామమైన జనగామలో 12వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో జైనులు నిర్మించారు. ఈ ఆలయాన్ని 16 స్తంభాలతో ఇసుకరాయితో నిర్మించబడింది. ఈ ఆలయానికి తూర్పున పూల చెరువు, ఉత్తరాన గోదావరి నది ఉంటుంది. ఈ నదిలో ఋషులు, మునులు ఈ ఆలయంలో ఉండే రహస్య మార్గం గుండా వెళ్లి స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారట. అలా ఈ కాలం నుండే ఆ ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున, కార్తీక పౌర్ణమి రోజున 3 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. భక్త మహాశయులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పోసిన కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క జనగామ గ్రామంలో కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా 3 నిలువెత్తు శివలింగాలతో దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క 5 గంటలకు స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, ఉదయం 8 గంటలకు హారతి తీర్థప్రసాద వితరణ, తదనంతరం కూడా ఉదయం 4 గంటల నుంచి బ్రహ్మముహూర్తం నుంచి రాత్రి లింగోద్భవ సమయం వరకు కూడా అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేకించి ఇక్కడ ఆ యొక్క కోడె కట్టే సదుపాయం కూడా ఇక్కడ ఉంటుంది భక్తులకు సౌకర్యార్థం. ఈ యొక్క రాత్రి 12 గంటల వరకు కూడా అభిషేకాలు జరుగుతాయి. లోక కళ్యాణార్థం సాయంత్రం 5 గంటలకు గోధులిక సింహలగ్న పుష్కరాంశ సుముహూర్తమున ఆ యొక్క పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం కూడా ఊరేగింపుగా జనగామ గ్రామంలో ఉన్న కోదండ రామాలయం నుంచి స్వామివారిని ఎదుర్కొని 5 గంటలకు, సాయంత్రం 7 గంటలకు స్వామివారి కళ్యాణం ఇక్కడికి ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటలకు కళ్యాణం అయిపోతుంది. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు భజన కార్యక్రమం ఉంటుంది. లింగోద్భవ సమయంలో రాత్రి 12 గంటల 5 నిమిషాలకు బిల్వాష్టోత్తర శతనామావళి పూజ, తదనంతరం లింగోద్భవ సమయంలో కూడా స్వామివారికి అభిషేకము, హారతి, తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. మరుసటి రోజైన 27 బేస్తవారం నాడు శివరాత్రి తెల్లారి ఆ రాత్రి కూడా ఇక్కడ కొంత వేల సంఖ్యలో కూడా అందరూ జాగరణ కార్యక్రమం చేస్తున్నారు. ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా భక్తులకు సౌకర్యార్థం చల్వ పందిర్లు, మంచి నీళ్లు, అదే విధంగా ఈసారి భక్తులకు ఇన్ని రోజులు కొంచెం మనకు బాత్రూమ్స్ కూడా లేకుండే ఈ సంవత్సరం కమిటీ వాళ్ళ యొక్క
సహకారంతో ఆ బాత్రూమ్స్ కూడా నిర్మాణం అయిపోయినాయి. అదేవిధంగా ప్రత్యేకించి గోదావరి నదికి పుణ్య స్నానాలు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మీకు ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి ఇక్కడ అందరూ సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పారిశ్రామిక ఉన్న ప్రాంతంలో భక్తులు చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ వచ్చి ఆ యొక్క భోళాశంకర్ను దర్శించుకొని పూజించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రలు కావాల్సింది తెలియజేస్తున్నాము. శ్రీ శ్రీ లింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు ప్రతి సంవత్సరము జరిగే శివరాత్రి ఉత్సవాలకు మీడియా మిత్రులు వచ్చి ఈ యొక్క ఉత్సవాలను ప్రజలకు ఇంకా తెలిసే విధంగా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఫిబ్రవరి 26వ తారీఖు నాడు శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన గతముల కంటే ఈసారి ఏర్పాట్లు చాలా ఘనంగా చేస్తున్నాము. ఈ ఏర్పాట్లకు సహకరిస్తున్న సింగరేణి ఆర్జీవన్ జిఎం గారు మరియు గౌరవనీయులైన శాసనసభ్యులు మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు పెద్ద మొత్తంలో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈసారి చాలా ఉత్సవాలు చాలా ముందెన్నడూ లేని విధంగా చాలా ఘనంగా జరగడానికి అన్ని ఏర్పాట్లకు మేము సిద్ధమవుతున్నాం. ప్రపంచంలో వింతైన రూపం ఖరీదైన సిల్క్ ప్లోస్ ట్రీస్ చెట్లను కడియం మండలం కడియపులంక శ్రీ శివాంజనేయ నర్సరీ అధినేత మల్లు పూలరాజు దక్షిణ అమెరికా, స్పెయిన్, థాయిలాండ్ వంటి దేశాల నుండి ప్రత్యేక కంటైనర్ల ద్వారా 75 రోజుల క్రితం షిప్లో చెన్నై రాగా అక్కడ నుండి ఈ వారంలోనే తన నర్సరీకి రావడం తనకు చాలా ఆనందంగా ఉందని ప్రేక్షకులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. 100 ఏళ్ల వయసు గల ఈ వృక్షాలపై ఆయన వివరాలను వెల్లడిస్తూ ఇప్పటి వరకు విదేశాలకు మాత్రమే పరిమితమై వింత వింత ఆకారాలలో ఉన్న ఈ భారీ వృక్షాలు ఇప్పుడు ఈ ప్రాంత సందర్శకులను అబ్బురపరచడం తనకు చాలా ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. పెద్ద పెద్ద పార్కులు, హోటల్స్, ధనవంతుల గార్డెన్స్లోనూ వీటిని ప్రత్యేక ఆకర్షణ కోసం పెంచుతారని, ఈ మొక్కల ఖరీదు సుమారుగా ఒక్కొక్కటి 35 నుంచి 40 లక్షల వరకు ఉంటాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మోడులుగా కనిపిస్తున్న వీటికి చిన్న చిన్న కొమ్మలు వచ్చి రంగురంగులో పువ్వులు పూస్తాయని, అప్పుడు మరింత సుందరంగా మొక్కలు సందర్శకులను అలరిస్తాయని నర్సరీ రైతు మల్లు పూలరాజు తెలిపారు. నమస్కారం అండి. మాది శివాంజనేయ నర్సరీ కడిగిపులంక అండి. నా పేరు మల్లు పూలరాజు. నేను గత 30 సంవత్సరాలుగా ఈ నర్సరీ వ్యవస్థని దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో ఎత్తుకు ఎదిగి ఎన్నో పెద్ద మొక్కలను కలెక్ట్ చేయడంలో దేశ విదేశాల్లో ఉన్న మొక్కలన్నీ కలెక్ట్ చేయడం, ఇక్కడ తీసుకొచ్చి మా నర్సరీలో పెట్టి అమ్మడం జరుగుతుందండి. అలాగే దాంట్లో భాగంగా ఈ రోజున నాకు బయట దేశాల్లో దొరికే ఈ చెరియోసా ఇన్నిగ్నేషన్ అనే మొక్కని మేము తీసుకురావడం జరిగిందండి. ఇది ఇంచుమించుగా 100 నుంచి 120 సంవత్సరాల వయసు గల మొక్కలండి ఇవి. ఈ మొక్కల్లో ఏంటంటే దీని పైన పువ్వులు పూసి
మంచి ఆహ్లాదంగా తయారవడంలో ఈ మొక్కకి సాటండి. అలాగే ప్రపంచంలో ఉన్న అన్ని మొక్కలకి ధీటుగా మన ఇండియా కూడా ఏమాత్రం వృక్ష సంపదలో తీసిపోదనే దాన్ని మనం గర్వకారణంగా చెప్పుకోవడం కోసం ఈ విదేశాల్లో ఉన్న మొక్కలు కూడా తెచ్చి ఇక్కడ మన నర్సరీల్లో పెట్టడం జరుగుతుందండి. అలాగే ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ ఎక్స్పీరియాలో కూడా ఇలాంటి మొక్కల్ని డిస్ప్లేలో పెట్టారండి. అలాగే ఇక్కడ మా నర్సరీలో కూడా చాలా రకాల మొక్కల్ని 100-120 సంవత్సరాల వయసు గల మొక్కల్ని పెట్టి అందరినీ ఆహ్లాదపరుస్తూ ఇక్కడ అమ్మకానికి మేము పెట్టడం జరిగిందండి. ఇంచుమించుగా దీన్ని మేము 3 మొక్కలు తీసుకొచ్చామండి. ఈ 3 మొక్కలు కూడా ఒక్కొక్కటి ఇంచుమించుగా 30 నుంచి 35 లక్షల రూపాయల వరకు మేము చెప్తున్నామండి. అలాగే ఈ మొక్కల్లో భాగంగా దీనికి కావలసిన వసతులు మన ఇండియాకి తగిన వాతావరణానికి అనుకూలంగా దీని శాస్త్రీయ పద్ధతుల్లో దీనికి ఫీడింగ్ కానీ దీన్ని ఎదుగుదలకు కానీ అన్ని మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. ఇవన్నీ తీసుకుని ఫుల్ సెట్ అయిన తర్వాత మాత్రమే కొనుగోలుదారులకి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఈ మొక్కల్ని అన్ని తెచ్చినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉందండి. ఇండియాలో అన్ని రకాల మొక్కల్ని చూపించడం చాలా ఆనందకరమని నేను తెలియజేసుకుంటున్నానండి. నమస్కారం. ఐఏఎస్లు ఐపీఎస్లు 35 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు, కానీ రాజకీయ నాయకులు పదవి కాలం కేవలం 5 సంవత్సరాలు. కానీ రాజకీయ నాయకులు చెప్పిన నడుచుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు మాజీ ఐఏఎస్ అధికారి అని శ్రీలక్ష్మి గతే పడుతుందని మల్కాజీ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. వరంగల్ నగరంలోని ఓల్డ్ సిటీ బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు నివాసంలో ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి ప్రచారంలో భాగంగా ఖమ్మం, వరంగల్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని, ప్రభుత్వాల పట్ల ప్రజలకు నమ్మకం పోయిందని, గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వేగంగా జరుగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాక కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లుతుందని అన్నారు. ఇప్పుడే మరి ఎంపీ గారు రాజేందర్ గారు అన్ని విషయాలు అందించడం జరిగింది. మరి ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షులుగా మరి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్ 1 ఎదురుగా 1వ నంబర్ వేసి మొదటి ప్రాధాన్యత ద్వారా ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు విజ్ఞప్తి చేస్తాము. ప్రధానంగా
ఈ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి సిపిఎస్ రద్దు చేస్తానని 15 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు మాత్రం కూడా మాట్లాడుతున్న రేపు శాసన మండలిలో అడ్డుపెట్టి సిపిఎస్ రద్దు కోసం పోరాడతానని సందర్భంగా తెలియజేస్తాం. దీంతో పాటు వరంగల్ జిల్లా ఉపాధ్యాయులు చాలా బాగున్నారు. కరీంనగర్ చిన్న వరంగల్ జిల్లాలో కేసీఆర్ గారు మార్పులు చేసి ఉపాధ్యాయులందరినీ కూడా వివిధ ప్రాంతాలకు బదిలీ చేయడం 317 జీవో. మరి ఆ బాధితులందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా ద్వారా తీసుకుంటామని ఇప్పటికే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం గతంలో ఉద్యమం చేసి అధ్యక్షుడు ఆనాటి బండి సంజయ్ గారు కూడా జైలుకి వెళ్ళిన విషయం కూడా ఇవాళ గుర్తు చేస్తూ 317 జీవోలో మార్పులు తర్వాత వారి బాధ్యత మరీ ముఖ్యంగా గురుకుల పాఠశాలలు మరి రాష్ట్రంలోని పాఠశాలలకి 9 గంటలకు ప్రారంభించాలంటే వాటిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజ్నవాతో కలిసి ప్రయాగ్ మహాకుంభమేళలో పవిత్ర స్నానం చేశారు. అంతకుముందు ఆయన త్రివేణి సంగమం వద్దకు బోట్లో చేరుకొని గంగామాతకు హారతులిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మహాకుంభమేళలో పాల్గొనడం అందరికీ గొప్ప అవకాశమని పవన్ చెప్పారు. ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. थोड़ा स्पेस लेंगे स्पेस రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్కు వల్లభనేని వంశీ అరెస్టు అద్దం పడుతుంది. వంశీపై ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీసులో పనిచేసే సతీవర్ధనే చెప్పారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి జరిగింది. పట్టాభిని సీఎం చంద్రబాబు పంపించి గన్నవరంలో గొడవ సృష్టించారు. పట్టాభి ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు. మంగళగిరికి సత్యవర్ధన్ను పిలిపించుకొని మరో ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే వల్లభనేని వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కేసు మళ్లీ రీఓపెన్ చేశారు. సత్యవర్ధన్ అనే వ్యక్తి నుంచి మరోసారి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్లో కూడా వంశీ తప్పు లేదని చెప్పారు. గన్నవరం టీడీపీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశారని వంశీపై సీఎం చంద్రబాబు మరో తప్పుడు కేసు పెట్టారు. టీడీపీ కార్యాలయం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిందని మరో కేసు ఫైల్ చేశారు. టీడీపీ కార్యాలయం తగలబడింది లేదు, ఆ కార్యాలయం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిందని కాదు. పిడుగురాళ్లలో 33 కార్పొరేటర్లు వైసీపీని గెలిపించింది. ఆయన వైస్ చైర్మన్ అని టీడీపీ ప్రకటించుకుంది. పిడుగురాళ్లలో టీడీపీ ప్రజాస్వామ్యాన్ని తూనీలో కూడా 30కి 30 వైసీపీనే గెలిచిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది. ఎందుకనంటే వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి
గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకుని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు నూదర జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు, ఫిబ్రవరి 19, 23 వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.